నమస్కారం నా బంగారు పిల్లలారా. ఈరోజు అమ్మమ్మ మీకు నిజాయితీ గురించి ఒక చిన్న కథ చెబుతుంది. ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను తెలివైనవాడే కానీ అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పేవాడు. ఒకరోజు పొలంలో అతనికి బంగారు రంగులో మెరుస్తున్న ఒక చిన్న సంచి కనిపించింది. అందులో నిండా డబ్బు ఉంది. దాన్ని ఉంచుకోవాలా వద్దా అని రాము ఆలోచించాడు. తన స్నేహితులు తీసుకో అని ప్రోత్సహించారు. పిల్లలారా, మనసులో ఎప్పుడూ ఇలాంటి మంచి చెడుల మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది. కానీ రాము నిజాయితీగా ఆ డబ్బును రైతుకు ఇచ్చేశాడు. నిజాయితీ పరుడిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. రైతు సంతోషించి బహుమతి ఇచ్చాడు. గ్రామంలో అందరూ రాముని గౌరవించడం మొదలుపెట్టారు. నిజాయితీ మన పేరును జీవితాంతం నిలబెడుతుంది. కాబట్టి ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం.